సిఎంఆర్ షాపింగ్ మాల్ బిగ్గెస్ట్ ఫెస్టివ్ ధమాకా గంటకు బహుమతులు గెలుచుకోండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలుగు సినిమాకి సంబంధించి ఒక అరుదైన సందర్భం దుబాయ్లో ఆవిష్కృతమైంది. ఐఫా అవార్డ్స్ ఫంక్షన్లో భాగంగా తెలుగు తెరకి సంబంధించి ప్రముఖ హీరోలందరూ ఒకే వేదికపైకి వచ్చారు. అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి ఓ అరుదైన పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందాం. మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం కేశవ్ గారు. ఈ ఐఫా అవార్డ్స్ ఏంటి, చిరంజీవి గారికి వచ్చినటువంటి పురస్కారం ఏంటి, మొత్తం ఇది ఈ మధ్య కాలంలో ఆయన గిన్నిస్ రికార్డు అందుకోవడం, పద్మవిభూషణ్ వరుసగా చూస్తే మళ్ళీ ఇప్పుడు ఇది ఒక పురస్కారం. ఏంటి ఈ విశేషం? డెఫినెట్గా ఆ ఇంట్లో ఇప్పుడు RRR ఆస్కార్ లెవెల్ వెళ్ళిన కాడి నుంచి అంతా పండగలే. మెగా ఇంట అటు పవన్ కళ్యాణ్ రాజకీయాలు సక్సెస్ అవ్వటం, గ్లోబల్ స్టార్గా రామ్ చరణ్ గారు ఎదగటం, ఆ తర్వాత ఈ రోజున మొన్న ఈ మధ్యనే పద్మవిభూషణ్ అవ్వటం. ప్రతి సన్నివేశంలో ప్రతి ఇదిలోనూ ఆయన పడిన కష్టం 46 సంవత్సరాల ఇండస్ట్రీ. ఇప్పుడు ఆయనకి ఇచ్చిన అవార్డు అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ 2024కి మీరు అన్నట్టు దుబాయ్లో ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డు 2024 ఇవ్వటం అనేది అది ఒక మైలురాయిగా ఆయన జీవితంలో మిగిలిపోతుంది. ఎందుకంటే ఆ సమావేశానికి అనేక భాషల నుంచి అనేక ప్రముఖ నటులు వచ్చారు. చాలా హేమాయమీల మధ్య జరిగిన దాంట్లో బాలకృష్ణ గారు ఒకవైపు, వెంకటేష్ గారు ఒకవైపు. ఆయనకు అవార్డులు చిరంజీవి గారికి కొత్త ఏం కాదు. కాకపోతే ఇప్పుడు వరకు కూడా మధ్యలో రాజకీయాల్లోకి వెళ్ళి మళ్ళా సినిమాల్లోకి వచ్చి ఇప్పటికీ సినిమాలు తీస్తా నేటి తరానికి పోటీగానే ఉన్నాడు ఆయన. డాన్సుల్లో కావచ్చు, యాక్షన్లో కావచ్చు, ఏదైనా కావచ్చు. మొన్నే డాన్స్లో గిన్నిస్ రికార్డ్ అందుకున్నారు, ఇప్పుడు మళ్ళీ అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ అని చెప్పి ఇందులో అందుకున్నారు. అంతే కదా, 24,000 స్టెప్పులు ఇప్పటికీ ఎవరు వేయలేరు ఆయనతోటి అనేది అర్థమైపోయింది. ఆయనకి ఇప్పుడు 69 సంవత్సరాల వయసులో. ఏదైనా కానండి, ఒక స్ఫూర్తిగా చిరంజీవి గారు ఎదిగిన తీరు నేటి తరం హీరోలందరికీ కూడా ఒక ఇన్స్పిరేషనే. ఆయన నిన్నగాక మొన్న ఇక్కడ అవార్డు తీసుకోవడం, గిన్నిస్ బుక్ అవార్డు తీసుకున్న వెంటనే మళ్ళా అంతర్జాతీయ వేదికలో ఇండియా ఫిలిం ఇండస్ట్రీలోనే అవుట్ స్టాండింగ్ అవార్డు తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయంగా మనం పరిగణించాలి. అనేక మంది నటులు ఉన్నారు. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు, రెండు కళ్ళు కృష్ణ గారు ఉండేవాళ్ళు. ఆ తర్వాత చిరంజీవి గారు ఈ ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కుగా ఉండటమే కాకుండా 10 మందికి మార్గదర్శనం, అంటే ఒక అభిమాని సేవ చేయాలన్న ఆలోచన కూడా ఆయన నుంచి కలిగింది. ఏది తీసుకున్న ఒక సామాజిక హితవత్తంగా సన్నివేశాన్ని తీసుకొని సినిమాలు తీస్తున్నారు. కాబట్టి ఈ రోజున అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా ఆయన గుర్తింపు పొందారు. సెలబ్రేషన్స్ కూడా ఫ్యామిలీతో వెళ్ళినట్టున్నారు. మనం అందరేమో ఇక్కడ అల్లు వర్సెస్ మెగా అని కొట్టుకుంటూ ఉన్నారు, అక్కడ అల్లు అరవింద్ గారు పక్కనే ఉన్నారు. అంటే కాదు, అది ఇప్పటికీ ఎవరికి అంతుపట్టని చిక్కుముడిలాగా కనపడుతుంది. చిన్న విషయాన్ని ఎందుకు ఇట్లా జరుగుతుంది ప్రతి సన్నివేశంలోని. ఆయన ఆహభావాలు, ఆయన చాలా ఎమోషన్తో గురైనట్టు కనపడుతుంది. మొన్న కూడా ఆయన గిన్నిస్ బుక్ ఎక్కినప్పుడు కూడా అల్లు అరవింద్ గారు ఉన్నారు. ఇకపోతే అంతర్జాతీయ వేదికలో కూడా నేను ఉన్నాడు. ఒక వారం ముందే ఉపాసన గారు, రామచంద్ర గారు అక్కడికి వెళ్ళారు. నేను అందరు కలిపి కుటుంబ సభ్యుల సమక్షంలో అవార్డు తీసుకోవటం. ఇంకా ఆయన సాధించాలని ఏముంది, ఆయన చాలా ఇంటర్వ్యూలో మొన్న మధ్య చెప్తున్నాడు, నేను అనుకున్న దానికంటే భగవంతుడు నాకు ఎక్కువ ఇచ్చాడు, ఇంకా ఏదైనా చేయాలన్న ఉద్దేశం, ఫిలిం ఇండస్ట్రీ కోసం ఒక స్కూల్ పెడతాను, ఒక హాస్పిటల్ పెట్టాలని ఆయన ఆలోచన కార్యరూపం దాల్చడంలో అతి త్వరలో ముందుకు రాబోతుంది. ఏదైనా కానండి, ఆయన ఫిలిం ఇన్స్టిట్యూట్ పెడతారా చిరంజీవి గారు? ఫిలిం ఇన్స్టిట్యూట్ ఒకటి పాలకొల్లు అనేది ఒకటి ఉంది. రెండోది ఇక్కడ మంచి కార్పొరేట్ హాస్పిటల్ ఒకటి పెట్టాలని, దాంతోపాటు స్కూల్ అక్కడ పిల్లలు చదువుకోవడానికి మంచి ఇప్పుడున్న ఇదిలో టెక్నాలజీని అందిపుచ్చుకునే విధంగా ఆ స్కూల్ కూడా పిల్లలకు అందుబాటులో ఉండేట్టుగా ఈ రెండు పెట్టాలని ఆయన డ్రీము. ఒకవైపు బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా ఆయన అందుకోవాల్సిన కూడా రీచ్ అయ్యాడు. అందరికీ ఒక సేవ చేయాలనే ఆలోచన కలగజేశాడు. కాబట్టి ఆయన తర్వాత ఆయన వారసుడిగా అవన్నీ కూడా అందిపుచ్చుకొని మెగాస్టార్ వారసుడిగా గ్లోబల్ స్టార్కి ఎదిగిన రామ్ చరణ్ ఆ బాధ్యతలన్నీ తీసుకుంటారు అనమాట. ఇంకోటి, ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి ఒక 4 స్తంభాలు అన్నట్టుగా ఫీల్ అవుతారు. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, అలానే వెంకటేష్ గారు, ముగ్గురు ఒకే వేదిక పైకి వచ్చారు ఈ ఈవెంట్లో. అది ఎలా నాగార్జున గారు మిస్ అయ్యారు, బహుశా ఆయన బిగ్ బాస్ బిజీలో ఉన్నాడు. ఆయన బిజీలో ఉన్నాడు. రేపు ఎడితే ఇంకొక అవార్డు ఉంది, మీరు మర్చిపోయారు కేశవ్ గారు. నెక్స్ట్ మంత్లో అక్కినేని నాగేశ్వరరావు గారు అవార్డు కూడా చిరంజీవి గారికి ఇచ్చేస్తున్నారు. కానీ ఆయన కూడా ఆయన ముందు కమిట్మెంట్ కాబట్టి బిగ్ బాస్ ఆయన వెళ్ళి ఉండకపోవచ్చు. అయితే వెంకటేష్ వీళ్ళంతా సమకాలికులు కదా. వీళ్ళందరిలో 50 years పూర్తి చేసుకుంది బాలనటుడిగా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు బాలనటుడిగా నటించారు కాబట్టి ముందు బాలకృష్ణ గారు. ఆ తర్వాత ఇప్పుడు చిరంజీవి గారు 2-3 years చిరంజీవి గారు డెఫినెట్గా ఆయన కూడా అది రీచ్ అవ్వాలని మనం మనస్ఫూర్తి కోరుకోవాలి. ఆయన కూడా ఆయురారోగ్యంలో ఉండాలని
మనం చూసాం, మనం కూడా బాగోపోయినా కానీ అవార్డు తీసుకోవడానికి 50 years సెలబ్రేషన్స్ వరకు ఆయన డాన్సింగ్ స్టార్గానే ఉన్నాడు. డెఫినెట్గా ఉంటాడు. ఆయన అలరించాలి. ఆవాల గోపాలని కూడా ఆయన అలరించగలరు. నిండు నూరేళ్ళు ఆయన ఆరోగ్యాలతో ఉండాలని మనం మనస్ఫూర్తి. రైట్. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది చిరంజీవి గారికి ఒక అరుదైన పురస్కారం ఐఫా వేడుకల్లో లభించింది. అలానే అక్కినేని పురస్కారానికి కూడా ఆయన త్వరలో అందుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇండస్ట్రీ పరంగా రావాల్సిన దానికంటే, ఆశించిన దానికంటే దేవుడు ఎక్కువ ఇచ్చారని నమ్ముతున్న చిరంజీవి గారు రాబోయేటువంటి రోజుల్లో విద్యా సంస్థల ద్వారా అలానే ఫిలిం ఇన్స్టిట్యూట్ ద్వారా సేవలు అందించాలని ఆశిస్తున్నట్టుగా చంద్ర శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.